కొంచెం మైల్డ్ మసాలా అయితే ఉంది. మరీ ఎక్కువ ఉంది అనుకో ఎర్లీ మార్నింగ్ తింటే కడుపు కొట్టేస్తుంది. మనిషి ఇందాక నుంచి ఎయిర్ బ్యాగ్స్ అన్నాడు. నాకు భయం వేస్తుంది అయ్యా బాబు. నేను కొటేషన్ చదివా, యూ డోంట్ వేర్ సీట్ బెల్ట్స్ వి డై లైక్ రియల్ మెన్. చదవటానికి బాగుంది, విషయం ఏంటంటే రాసినోడు చనిపోయాడు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. లాస్ట్ బ్లాగ్ లో మీరు చూస్తుంటే మనం హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వచ్చేసాం. సో ఇప్పుడు కంటిన్యూషన్ గా కొద్దిగా రెస్ట్ తీసుకొని టిఫిన్ గట్ట చేసేసి విజయవాడ నుంచి వైజాగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. కంటిన్యూషన్ ట్రావెల్ అయితే అయిపోతుంది, మనకి దోలు తీరిపోతుంది. విజయవాడ నుంచి నేను ఒక్కడనే వెళ్దాం అనుకున్నాను కానీ మనతో పాటు జాయిన్ అయ్యారు కొంతమంది. మన విజయవాడ ఫుడ్ క్యాప్టెన్ గురు. ఏంటి గురు ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడతావు? ఈజ్ ఫుడ్ క్యాప్టెన్ ఫ్రెండ్ లారీ వాలా జంగిల్ గిరిధర్. మామూలుగా ఫన్ ఉండదు, క్రేజీ ఉంటది మనిషితో ఫన్. అప్ కమింగ్ బ్లాగ్స్ లో మీకు కనిపిస్తుంది. నువ్వేంటి పరిగెడుతున్నావు? హాయ్, ఈయన లోకేష్ లిప్ లాక్ లోకి. ఏంటి లిప్ లాక్ లోకి. అయ్యో బాబోయ్, మంచి రసికుడు అయితే. లాక్ చేసాడంటే అంతే బాబోయ్. గురు వైజాగ్ రావడానికి ఎక్సైటెడా? ఏదో చెప్పు గురు నువ్వు. సో గైస్, మన వీళ్ళందరినీ వైజాగ్ పట్టుకెళ్ళి మన వైజాగ్ లో ఉన్న కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని ప్లేసెస్ ఇవన్నీ తిప్పుతాను. అండ్ దాంతో పాటు ఒక రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా పట్టుకెళ్ళి మన వైజాగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా చూపిద్దాం వీళ్ళకి. ప్రెజెంట్ అయితే కలపారు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. ఎందుకు ఎవరితో గురు పులిహోర కలిపేస్తున్నాం? సెట్ చేసుకోవాలిగా. వైజాగ్ లోనే ఎవరితోనో పులిహోర కలుపుతున్నాడు అంట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పాప కూడా ఉంది. సారీ బాబీజీ, సారీ. సరే, ఆ భయ్యా చేసే పన్ను మీరు చూడాలి. అప్ కమింగ్ బ్లాగ్స్ లో దద్దరిల్లిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. చలో. విజయవాడ వచ్చినప్పుడు మా ఏమో చాలా రకాల లేస్ ప్యాకెట్లు పట్టుకుని వచ్చాడు, ఫుల్ హాట్. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు మా కెప్టెన్ బ్రో అయితే స్వీట్లు పట్టుకుని వచ్చాడు. స్వీట్ ఒకటే కాదు, ఏంటది? ఈ చెక్క. ఓకే ఓకే ఓకే, చెక్కలు కూడా ఉన్నాయండి. కూర్చున్నా నించున్నా ట్రావెల్ చేసినా ఏమైనా సరే మనకు ఫుడ్ ఉండాల్సిందే. మేము నిదానంగా వెళ్ళి 3 o'clock కల్లా వెళ్తాం. సీట్ బెల్ట్ గట్ట పెట్టుకున్నాను, బాధ్యత గల పౌరుడిని. నేను సీట్ బెల్ట్ పెట్టుకోను గురు, ఎందుకంటే నేను ఒక కొటేషన్ చదివా, వీ డోంట్ వేర్ సీట్ బెల్ట్స్ వి డై లైక్ రియల్ మెన్ అని. చదవటానికి బాగుంది, విషయం ఏంటంటే రాసినోడు చనిపోయాడు. కాబట్టి అలాంటి కొటేషన్లు దయచేసి, అట్లాంటి రాంగ్ కొటేషనల్ కి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమాకండి. నేను కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా కాబట్టి నేను కూడా ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ఇప్పుడు దాకా పెట్టుకున్నా సీట్ బెల్ట్. ఏంటంటే మీకు చెప్పాలి, సీట్ బెల్ట్ అనేది మనకి అమ్మ కోగిల్ లాంటిది, మనల్ని కాపాడుతుంది. కారు ఒక్కోసారి కారుకి పల్టీ వేయాలనిపిస్తుంది, కారుకి బోధులోకి వెళ్ళాలనిపిస్తుంది. అలాంటి అన్నప్పుడు అలాంటి టైంలో మనల్ని హోల్డ్ చేసి ఉంచుద్ది సీట్ కి, మనల్ని చాలా కాపాడుద్ది. దయచేసి హెల్మెట్, సీట్ బెల్ట్, అలాగే హెల్మెట్ లో 2 హెల్మెట్లు ఉంటాయి, సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ తప్పకుండా వాడండి 3. ఎందుకంటే ఏ హెల్మెట్ గురించి చెప్తున్నారా నువ్వు? వాటి విలువ వాటి ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. అయ్యో సరే గురు, స్టే సేఫ్, డ్రైవ్ సేఫ్. టాటా బాబాయ్. రైట్ సేఫ్ ఆల్సో. అయ్యా, మనిషి ఇందాక నుంచి ఎయిర్ బ్యాగ్స్ అన్నాడు. నాకు భయం వేస్తుంది అయ్యా బాబు. వెళ్తాం మేము, భయపడాల్సింది లేదు. ఏదో మాట్లాడేదంతా చిన్న జోక్ కోసం మాట్లాడాం అంతే. గైస్, ఇప్పుడు కృష్ణవరం టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. కొద్దిగా టీ గట్ట తాగేసి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ మా వాడు చూడండి, లారీలు వెయిట్ వేసే దగ్గరికి వెళ్ళి తన వెయిట్ చూసుకుంటున్నాడు. లోపలికి వెళ్ళి 0 చేసి వస్తాడంట. ఆల్మోస్ట్ టైమ్ 2 అయింది. మంచి దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, మరి క్లారిటీగా అయితే తెలీదు. చాలా ట్రాఫిక్ ఉంది. క్లియర్ అయ్యేసరికి ఒక 108 వెళ్ళిందా, పక్క నుంచి వెళ్ళిందా? మరి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఫైనల్ గా టైం అయితే 3 అయింది. వైజాగ్ వచ్చేసాం మనం. బిర్యానీ ఏదో కొత్తగా ఓపెన్ చేశారు. కొత్తగా అంటే ఉన్నాయి ఆల్రెడీ. బిర్యానీ తినేస్తావా? 4 AM వెళ్ళే దారిలో ఉంటే తినేద్దాం. ఫుడ్డీ మామా అని 4 AM బిర్యానీ ఒకటి ఉంటది కాంప్లెక్స్ దగ్గర. మిగతా ఈ రన్ అవుతున్నాయో లేదో అంత ఐడియా లేదు, బట్ ఫుడ్డీ మామాకి వెళ్దాం. గైస్, బిస్కెట్ అయింది. ఫుడ్డీ మామా ఈరోజు క్లోజ్ అంట. ఈ ఫుడ్డీ మామా లేదు, దాని ముందు ఉన్న 4 AM బిర్యానీ కూడా లేదు. ఇంకో ప్లేస్ కి వెళ్దాం. మాక్సిమం మన సీతందార్ దగ్గర ఒకటి ఉంటది, అది కూడా ఓపెన్ లేకపోతే వెయిట్ చేద్దాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసేస్తే బెస్ట్. సీతందార్ దగ్గర ఓపెన్ ఉంది, ఇంకా 10 minutes పడుతుందంట. వెళ్ళి కొద్దిగా బిర్యానీ తిందాం.
గురువు ఆశపడ్డాడు. అయినా ఎర్లీ మార్నింగ్ బిర్యానీ ఏంటి గురు, వాళ్ళు పెట్టారు మనం తిన్నాం, తప్పేం లేదు ట్రై చేయడంలో. వాళ్ళు పెట్టకపోతే మనం తినం కదా. వాళ్ళు పెట్టకపోతే మనం తినాం కదా, కానీ జనాలు కోరుకోపోతే వాళ్ళు పెట్టరు కదా గురు. 24 hours బిర్యానీ అని పెట్టేస్తే అయిపోద్ది కదా గురు. ఇంకా అది బిర్యానీ అని చెప్పిన తర్వాత కూడా ఎలా నిద్రపోతున్నాడు. బిర్యానీ తింటావా లేదా? ఏంట్రా పరిగెట్టేస్తున్నాయి ఈ మనిషి. ఓరేం బిర్యానీ సీతం దగ్గర ఉంటది. బిర్యానీ తింటావా? అందుకే వచ్చింది బిర్యానీ తింటావు అంటావు. వేరే బిర్యానీ కదా, ఏదైనా బిర్యానీ తినేస్తాను. దమ్ బిర్యానీ స్టైల్లో ఉంది, హౌస్కోటే స్టైల్లో కాదు. ఏదో ఒకటి ఆకలేస్తుంది ఈ పూటకి. ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ తో లేదు, నార్మల్ దమ్ బిర్యానీ అయితే ఉంది ఇక్కడ. కానీ ఇప్పటికి ఆకలేస్తుంది కదా, ఏదో ఒకటి కానిద్దాం. దమ్ బిర్యానీ 120, ఫ్రై బిర్యానీ 150. ఆ మనిషి అక్కడికి వెళ్ళి ఒక్కడే కూర్చొని తినేస్తున్నాడు. సో ఇందులో మనకి ఎన్ని పీసులు ఇచ్చాడు గురు? 3. చిన్నవి 2 ఇచ్చాడు, ఒక లెగ్ జాయింట్ ఇచ్చాడు. పొగలు కక్కుతుంది రైస్. టేస్ట్ చేద్దాం. బాగా వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా ఆ పలుకు రాలేదు, కొద్దిగా ఓవర్ కుక్ అయింది. బట్ ఓవర్ మసాలా లేదు, కొంచెం మైల్డ్ మసాలా అయితే ఉంది. మరీ ఎక్కువ ఉంది అనుకో, ఎర్లీ మార్నింగ్ తింటే కడుపు కొట్టేస్తుంది. ఇంకా పీస్ వచ్చేసరికి చాలా బాగా కుక్ అయింది. 120 రూపీస్ పడతా కదా. ఏంటో ఈ మధ్య ఆ చిట్టి ముత్యాలది అయితే ఫాస్ట్గా అరిగిపోద్ది, అది ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని 4M బిర్యానీ అలా స్టార్ట్ చేశారు. బట్ దమ్ము ఫ్రై ఇది నార్మల్గా ఎలాగిస్తున్నారు అలాగే ఇచ్చేస్తున్నారు. బట్ స్పైసెస్ కొద్దిగా తగ్గిస్తున్నారు, అది బాగుంది. కొద్దిగా లైట్గా ఉంటుంది, హెవీ కూడా ఫీల్ అవ్వదు. మీరు ఎప్పుడైనా ఇక్కడ 4M బిర్యానీ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ ఇది ఫ్రై పీసెస్ కూడా 5 ఇచ్చారు. ఫ్రై పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి, జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఫ్రై పీసెస్ కూడా చూసారా, జ్యూసీగా చాలా బాగున్నాయి, చాలా బాగా కుక్ అయినాయి. బాగుంది అది గైస్ 4M బిర్యానీ. ప్రైస్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ప్రైజింగ్కి ఫిదా అయిపోయా నేను. 120, 150 అనగానే. ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ వడ దోశ తినే టైంలో మనం బిర్యానీ తింటున్నాం, అది మామూలుగా ఉంటుంది. మరి మనలాగా చాలా మంది ఉన్నారు ఈ టైంకి. ఏంటంటే ఆఫీస్ లాగౌట్ అయిన వాళ్ళు, కొంతమంది నిద్ర పట్టిన వాళ్ళు వచ్చి బిర్యానీ తింటారు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం, మార్నింగ్ అయిపోయింది. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. చాలా రోజుల తర్వాత బీచ్ చూసాను. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంది వ్యూ. ఇటు సైడ్ స్కై కూడా చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ చూసేసాం, చాలా ప్రశాంతంగా ఉంది చాలా రోజుల తర్వాత. అది ఎలా అనిపించింది గురు? ఇగో నీ వెనకట్లే సన్ రైజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ లో చూసారా వ్యూ ఎలా పడుతుందో, అది అందుకే మంచి ఫోటో కూడా దిగా. మనోడికి కొద్దిగా వాష్రూమ్ కొడుతున్నట్టుంది. గైస్ కంటిన్యూస్గా ట్రావెల్ చేసాం కదా, సన్ రైజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ఒక 5-6 hours గట్టి పడుకుని పోయి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, చియర్స్ గైస్.